ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు, మిసైళ్లతో విరుచుకుపడ్డ టెహ్రాన్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతిస్పందన దాడులు మొదలుపెట్టింది. టెల్ అవీవ్, జెరూసలేం లక్ష్యంగా మిసైళ్లపై విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్ది క్షిపణులతో దాడి చేపట్టింది. మరోవైపు వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ చేపట్టిన మిసైల్ దాడుల్లో టెల్ అవీవ్, జెరూసలేంలో పలు చోట్ల బాంబులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ భూభాగాల్లో సైరన్ల మోత మోగాయి. తమ పౌరుల లక్ష్యంగా టెహ్రాన్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుతం తమ పౌరులకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ అంతటా డజన్ల కొద్ది లక్ష్యాలతో దాడులు చేపట్టినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు 2 ఇజ్రాయెల్కు చెందిన ఫైటర్ జెట్లు కూల్చేసినట్లు ఇరాన్ తెలుపగా, ఇజ్రాయెల్ ఆ వార్తలను తోసిపుచ్చింది. ఇరాన్ 100కు పైగా క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే వాటిని లక్ష్యాన్ని చేరకముందే కూల్చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మళ్ళీ 24 గంటలు గడవక ముందే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేపట్టింది. ఇరాన్ దాడులు చేపట్టక ముందే శుక్రవారం రాత్రి ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారిలోకి దాడులు దిగింది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్ అణుస్థావరంపై విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్ఫహాన్ ప్రాంతంలో అణుస్థావరాలపై విరుచుకుపడి లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రాంతంలోనే అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ మేరకు ఇస్ఫహాన్లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. తమ దాడుల్లో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. అవసరమైనంత వరకు మళ్ళీ దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ నాయకత్వంపై తిరుగుబాటుకు నెతన్యాహు పిలుపునిచ్చారు. టెల్ అవీవ్, టెహ్రాన్ మధ్య తీవ్రమైన దాడులు చోటు చేసుకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నాయకత్వంపై అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకొని ఇరాన్ నాయకత్వాన్ని వ్యతిరేకంగా ఏకం కావాలని ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకొని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని నెతన్యాహు పిలుపునివ్వడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యాలలో ముంచుతున్నాయి. ఇజ్రాయెల్ మీకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. మరోవైపు టెహ్రాన్ హద్దు మీరుతుందని, తీర ప్రాంతాలను లక్ష్యం చేసుకొని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. అలాగే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్కు చెందిన 6 టాప్ కమాండర్స్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ శుక్రవారం చేపట్టిన దాడుల్లో మొత్తం 6 టాప్ మిలిటరీ కమాండర్స్, 9 మంది అణుశాస్త్రవేత్తలు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డిఫరెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు. చనిపోయిన వారిలో ఇరాన్ మిలిటరీ స్టాఫ్ చీఫ్ మహమ్మద్ బఘేరి, ఐఆర్జీసీ అధిపేత హుస్సేన్ సలామీ, కటామీ అలాన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ రషీద్, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ యూనిట్ కమాండ్ తహార్, ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ యూనిట్ దావద్ షెకియాన్ ఉన్నారు అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలాగే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. టెహ్రాన్ చేపట్టిన మిసైల్ దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేసినట్లు అమెరికా అధికారి తెలిపారు. యాక్సియస్ మీడియాకు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. మరోవైపు ఇరు దేశాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్లు వైట్ హౌస్ తెలిపింది. అలాగే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను రష్యా ఖండించింది. ఇజ్రాయెల్ దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను రాజకీయ దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న దాడి నేపథ్యంలో పుతిన్ 2 దేశాల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను పుతిన్ ఖండిస్తున్నట్లు పేర్కొంది.
యుఎన్ చార్టర్ను ఇది ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. ఇరాన్ అధికారుల మృతికి పుతిన్ సంతాపం తెలిపినట్టు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజు ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో స్థిరత్వ సాధన, ఉద్రిక్తను తగ్గించడం, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించడంపై వీరు చర్చించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య శత్రుత్వం గత దశాబ్ద కాలంలో నుంచి కొనసాగుతుంది. ఇజ్రాయెల్ చిన్న దేశమైనప్పటికీ ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి ఇరాన్ను అంతమొందించాలని పలుసార్లు బహిరంగ వేదికల పిలుపులు ఇవ్వడంతో, అలాగే ఈ మధ్య ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటుందనేసి ఇజ్రాయెల్ ఆరోపించింది. తమకు ఇరాన్ నుంచి హాని కలుగుతుందనే ఉద్దేశంతోనే ముందుగా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.